నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ మైసూర్. చూడండి, మైసూర్ నగర వీధుల్లో ఉన్నాయండి. వజార్ స్టాచ్యూ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ అంటే రాచరికపు వ్యవస్థకే నిలువుటత్వం మైసూర్ మహారాజాస్ అండి. అంటే మైసూరు అంటే విజయనగర సామ్రాజ్య రాజులు ఉన్నారు. భారతదేశాన్ని అనేక మంది రాజులు పరిపాలించారు, అది వేరే విషయం. ఇప్పుడు కాకపోతే మైసూర్ మహారాజులకు మాత్రం ప్రత్యేకమైన పేరుందండి. ఇది కంప్లీట్లీ అంటే సుమారు చూస్తున్నారు కదా. అంటే దీని కల్చర్ అంతా హిందూ ముస్లిం ఈ రెండు కంబైన్డ్గా అనిపిస్తుంది అన్నమాట చూడడానికి. అంటే హార్టికల్చర్ అంతా మనం చూడడానికి చూస్తారు కదా. అంటే హిందూ దేవాలయాలు, హిందూ కోటలు అది వేరే విషయం. అన్నీ ఒక రకంగా అనిపిస్తే ఇది హిందువులు ముస్లింలు అంటే ముస్లిం రాజులకి కూడా ఆ కల్చర్ కూడా ఇందులో కనపడుతుంది అన్నమాట. అంత అద్భుతంగా ఉంది, చూస్తున్నారు కదా. ఇది మైసూర్ ప్యాలెస్ సుమారుగా ఒక 150 ఎకరాల్లో అంతా విస్తరించి ఉందట. అందులో 70 ఎకరాల్లోనేమో కంప్లీట్గా ఈ ప్యాలెస్సే ఉంది. యాక్చువల్గా ఈ ప్యాలెస్ అయితే కంప్లీట్గా వన్స్ అపాన్ టైం కంప్లీట్గా వుడ్తో నిర్మించారటండి. చెక్కతో నిర్మించినటువంటి ప్యాలెస్. కానీ ఒకానొక మ్యారేజ్ ఫంక్షన్లో అంటే మహారాజుల పెళ్ళి అంటే మామూలు పెళ్ళి అంటేనే హడావుడిగా ఉంటుంది. అటువంటిది మహారాజుల పెళ్ళి అంటే ఇంకెంత వైభవంగా ఉంటుందండి. కానీ ఎప్పుడైనా మ్యారేజ్ ఫంక్షన్ జరిగినప్పుడు సరైన ఫైర్ ఎక్విప్మెంట్ వాడకుండా అంటే జాగ్రత్తలు తీసుకోకపోతే అది రాజుగారి పెళ్ళైనా గరీబుడి పెళ్ళి అయినా సరే ఒకటేనండి, మాడి మసి అయిపోవాల్సిందే. అలాగే మైసూర్ మహారాజు గారి ఇంట్లో భారీ ఒక రాకుమార్తెగా పెళ్ళి అవుతున్నప్పుడు భారీ అగ్ని ప్రమాదం ఏర్పడి ఎన్నో వందల మంది చనిపోయారు, అది వేరే విషయం. మొత్తం కోట అంతా తగలబడిపోయింది అనమాట. ఎందుకంటే అది రోజువుడ్ ప్లస్ టేకు ఎక్కడెక్కడి నుంచో ప్రపంచంలో అతి విలువైన చెక్కలతో తయారు చేసినటువంటి ప్యాలెస్ అనమాట. అది ఆ చెక్క మొత్తం ఆ ప్యాలెస్ అంతా కాలిపోగా మళ్ళీ తదనంతరం రాజులు తలుచుకుంటే ఏముందండి మరొకసారి నిర్మించారు అంతే. అటువంటి ప్యాలెస్ని ఇప్పుడు మనం చూడడానికి వెళ్తున్నాము. మైసూర్ నగర వీధుల మీదుగా వెళ్తుంది కదా ఇది. చూడండి ఒకసారి నగరాన్ని చూసినట్టుంటే నగరం అంతా మ్యాక్సిమం ఆ కోట యొక్క ఆనవాళ్ళు కనబడుతున్నాయండి. ఇప్పుడు నేను మా నగర ప్రధాన వీధిలోంచి వచ్చాను. ఇదిగోండి ఇక్కడ ఇటువైపు ఒకటి అంటే నగరం ఈ సిటీకి అయితే అంటే ఈ కోటకి ఇన్సైడ్ కెమెరా ఎలా లేదట. నేను వీలంత వరకు బయట వైపు తీయడానికి ప్రయత్నం చేస్తాను. నాతో పాటు చూడండి. హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, నమో నారాయణ. ఇది రాజుగారి ప్రహరీ గోడ ఎంత హైట్లో చూసారు కదా. ఇవ్వండి పార్కింగ్ ఫీజులు. షూట్ చేసి చంపేస్తాను ఒక్కొక్క. అండి మరి అందరూ పడాలి కదా.